హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనమాట. అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో మీకైతే సీట్ వస్తుందో ఈ విధంగా చెక్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఎవరు చెప్పని విధంగా మన ఛానల్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకి అఫీషియల్గా ఎంసెట్ 2024 టీఎస్ ఎంసెట్ 2024 బోర్డు వాళ్ళు మనకి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. మనకి ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో మనం ఈ విధంగా మనమైతే సెర్చ్ చేసుకొని ఒక వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మనమైతే ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ముందుగా పెట్టుకున్నట్లయితే మనకి రేపు కౌన్సిలింగ్లో రిజిస్టర్ అయిన తర్వాత మనం ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఒక పీడిఎఫ్ కంప్లీట్గా మీకు చెప్తాను ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటనేది. మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు చూసినట్లయితే పీడిఎఫ్లో ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ టీఎస్ ఎంసెట్ 2024 వెబ్సైట్లో మనకి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకైతే ఉంటుంది. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజ్ నేమ్. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇన్స్టిట్యూట్ కోడ్ అలానే కాలేజ్ నేమ్ మీరైతే నోట్ చేసుకోండి. అలానే మీ ర్యాంక్కి కట్ అవుతుందా లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకొని మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే రేపు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా 1 lakh ర్యాంక్ కూడా మంచి టాప్ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజీలో కూడా మనకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ అనమాట. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మనకి ఈ యొక్క కాలేజ్ ఎక్కడ లొకేషన్ అయితే ఉందో అక్కడ మనకి ఈ యొక్క నేమ్ అయితే ఇస్తారు, ప్లేస్ లొకేషన్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క డిస్టిక్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది ఏంటనేది కూడా ఇస్తారు. అలానే కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కాలేజ్ టైప్ అనమాట. ఈ యొక్క కాలేజ్ టైప్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటా లేదనుకుంటే అఫిలియేటెడ్ కాలేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. మనకి 2010లో మనకి ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్ అనమాట. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నారు ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాంచెస్ ఎన్ని ఉండేవో నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సిఎస్సి, సిఎస్ఎం అలా 1 by 1 మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఈసీఈ, ట్రిపుల్ ఎంఈసి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అలానే ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్, ఇలా నెంబర్ ఆఫ్ 60+ గ్రూప్స్ అయితే ఉంటాయి మనకి. నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ నేమ్ అయితే ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాస్ట్ వైజ్ మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అందరికీ ఒకటే కట్ ఆఫ్ అయితే కాదు, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూస్తే బీసీ బాయ్స్కి 44,341 ర్యాంక్ అయితే కట్ అయితే అవడం జరిగింది మనకి. అలానే ఓసీ గర్ల్స్కి ఈ విధంగా అయితే ర్యాంక్ ఉంది. బీసీఏ బాయ్స్ చూడండి, వీళ్ళకి 44,000 వస్తే ఈ బ్రాంచ్లో ఈ కాలేజీలో సీట్ అయితే రావడం జరిగింది. అలానే బీసీ వాళ్ళకి వచ్చేసి 1 lakh వచ్చినా కూడా వీళ్ళకైతే సీట్ అయితే రావడం జరిగింది. అలానే బీసీఏ గర్ల్స్, అలానే బీసీబీ, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, అలానే బీసీడీ బాయ్స్, అలా మీకు క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి బీసీడీ గర్ల్స్. నెక్స్ట్ ఇలా 1 by 1 మీరైతే చెక్ చేసుకోండి. అలానే ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా మీకైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా కట్ ఆఫ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అలానే ఇన్స్టిట్యూట్ కోడ్, మీ క్యాస్ట్ తగ్గట్టు మీ ర్యాంక్ ఏ కాలేజ్లో ఏ గ్రూప్కి కట్ అవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే మీరైతే నోట్ చేసుకొని లిస్ట్ అయితే ప్రిపేర్ చేయండి. లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ ఏ కాలేజ్కి కావాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాలేజెస్ మీకైతే ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా వీటిని చూడండి. చూసి ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు కనుక లిస్ట్ ప్రిపేర్ చేసుకోగలిగితే నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ఆ ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయిపోతే మీకు 1 lakh ర్యాంక్ వచ్చినా కూడా మంచి యూనివర్సిటీస్ కావచ్చు, టాప్ అండ్ బెస్ట్ అటానమస్ కాలేజీలో
వీడియోలో సీట్ ఎలా తెచ్చుకోవాలో కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కంప్లీట్గా చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.